నమస్తే మిత్రులారా, నేను అడ్వకేట్ చౌదరి. మిత్రులారా, ఒక కేసులోని విషయం ఏంటి అని అంటే, తల్లిదండ్రులు లేని ఒక ఆడబిడ్డ వివాహం అయిన తర్వాత, ఒక పాప పుట్టిన తర్వాత అత్తమామలు, భర్త తాగొచ్చి ఆడపడుచులు వేధిస్తున్నారు. సో ఇలాంటి సందర్భాల్లో ఆ ఆడపిల్ల బయటికి వెళ్ళి బ్రతకలేని పరిస్థితిలో నెట్టివేయబడింది. సో ఆమెకు చట్ట ప్రకారంగా ఎలాంటి రిలీఫ్స్ ఉంటాయి అని అంటే, మిత్రులారా, మన దేశంలో ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005 అనే చట్టం అమలు ఉన్నది. ఈ చట్టంలోని సెక్షన్ 18 నుంచి 22 వరకు ఏం చెప్తున్నాయి అని అంటే, సో ఈ రకంగా అత్తమామల నుంచి వేధింపులకు గురవుతున్నటువంటి ఆడబిడ్డ ముందుగా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వచ్చు. పోలీసులు ముందుగా పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తారు. అప్పటికే ఆ ఇష్యూ అనేది సెటిల్ కాకపోతే ఆడబిడ్డ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళ మీద 85 ఆఫ్ BNS కింద కేసు నమోదు చేస్తారు. ఇంకా అదే ఇంట్లో ఉండాలి అని అనుకుంటే మాత్రము DVC యాక్ట్ ప్రకారంగా భర్త నుంచి రక్షణను, అత్తమామల నుంచి రక్షణను, ఆ తర్వాత ఆర్థికమైనటువంటి భరోసాను, అదే ఇంట్లో ఉండడానికి కోర్టు నుంచి ఆర్డర్ను, నష్టపరిహారాన్ని పొందే హక్కు కూడా ఆ ఆడబిడ్డకు ఉంటుంది. కాబట్టి నిజంగా ఆడబిడ్డలారా, నిజంగా మీరు కనుక వేధింపులకు గురవుతే చట్ట ప్రకారంగా ముందుకు వెళ్లే అవకాశం మీకు ఉంటుంది. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.